హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ శ్రావణి డైలీ బ్లాగ్స్ అండి. ఇదైతే శ్రావణ ఫస్ట్ మంగళవారం రోజండి, పూజ అనమాట. వీడియోలోకెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకి శ్రావణ మంగళవారం అంటేనే మన ఆడోళ్ళకి ఎంతో ముఖ్యమైన రోజు కదండి. మన ఐదోతనాన్ని పెంచే మంచి మంచి రోజు అనమాట శ్రావణ మంగళవారం. గౌరీ దేవమ్మకి అయితే మంచిగా పూజ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు. నేనైతే ఇలా చేసుకున్నానండి. నేను షార్ట్లో కూడా పెట్టాను కొంచెం. ఇది అయితే ఫుల్ లాగ్ వీడియో అనమాట. నేనైతే ఇక్కడ కమలాలు అయితే తీసుకొచ్చాను. పూల మార్కెట్కి అయితే వెళ్ళి పూలు అయితే తెచ్చుకున్నాను అనమాట. నేనేటి వీడియోలో పూలు అయిపోయినాయి అని చెప్పాను కదా. ఇక్కడైతే పూలు అయితే తెచ్చుకొని మంచిగా అయితే పూజ అయితే చేసుకుంటున్నాను. కమలాలలో అయితే లక్ష్మీదేవి అమ్మని, లలితమ్మని అయితే కూర్చోబెట్టుకొని మంచిగా అయితే పూజ చేసుకున్నాను అన్నమాట. పసుపు గౌరమ్మని, పసుపు గణపతిని అయితే ముఖ్యంగా చేసుకోవాలి శ్రావణ మంగళవారం రోజు. శ్రావణ మంగళవారం రోజు పసుపు గణపతికి, పసుపు గౌరమ్మకి అయితే పూజ చేసుకుంటే మంచిదండి. విగ్రహాలు అవన్నీ లేకపోయినా పర్లేదండి. మనకి పసుపు గౌరమ్మని చేసుకుంటే సాక్షాత్ అమ్మవారికి చేసుకున్నట్టేనమాట పూజ. కొంచెం పసుపు ఇలా గౌరమ్మలాగా చేసుకొని దండం పెట్టుకొని మంచిగా పూజ అయితే చేసుకోండి. శ్రావణ శుక్రవారం, శ్రావణ మంగళవారం నేనైతే ఇలా కొన్ని సంవత్సరాల నుంచి అయితే చేసుకుంటున్నానండి మంచిగా. ఇంకా పిండి దీపాలు అయితే గౌరమ్మకైతే పెట్టుకొని పూజ అయితే చేసుకుంటాను. ఎందుకంటే మన ఐదోతనానికి మంచిదంట. ఆ రోజైతే నాకు ఒక పంతులు చెప్పారు. ఇది షార్ట్ కూడా పెట్టాను నేను. పిండి దీపాలలో అయితే ఆవు నెయ్యి పోసి మంచిగా అయితే ఇలా దీపం అయితే వెలిగించుకొని పూజ అయితే చేసుకుంటున్నానండి. గౌరీదేవికి అయితే చూడోపచార పూజ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఎప్పటిలాగా గణపతికి అయితే పూజ చేసుకున్నాను. ఇంక ఇక్కడ పసుపు గణపతిని కూడా చేసుకున్నానండి. పసుపు గణపతిని కూడా చేసుకొని మంచిగా అయితే పూజ చేసుకుంటున్నాను. ఈ 5 పిండి దీపాలు అయితే మనకి ఐదోతనాన్ని పెంచే దీపాలండి అవి. మనకి ఐదోతనము పెళ్ళైన వాళ్ళు అయితే కొత్తగా పెళ్ళి చేసుకున్న వాళ్ళు 5 సంవత్సరాలు విడవకుండా చేసుకుంటారు. ఈ పర్లేదండి, మనం ఇప్పటి నుంచి అయినా చేసుకోవచ్చు అనమాట. నేనైతే చాలా రోజుల నుంచి అయితే చేసుకుంటున్నాను. ఒక 5-6 సంవత్సరాల నుంచి అయితే చేసుకుంటున్నాను. నేను ఎవరికేం తాంబూలం ఇవ్వలేదు, కానీ మంచిగా అయితే దీపం అయితే పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాను. గుడికి పోయినప్పుడు అయితే తాంబూలం ఇస్తానండి. ఎవరికైనా ముత్తైదులు కనిపిస్తారు కదా గుళ్ళు, అప్పుడైతే అమ్మవారిలాగే భావించి అయితే తాంబూలం ఇచ్చి ఇంక పూజ అయితే చేసుకుంటాను అనమాట. ఇంక ఇంట్లోనైతే ఇక్కడ పిండి దీపాలు అయితే పెట్టుకొని పూజ చేసుకుంటాను. ఈ పిండి దీపాలు అయితే ఒక్కొక్కరు తాంబూలంగా కూడా ఇస్తారండి. అలా ఇస్తే మంచిది. 5 మందికి 5 తాంబూలంగా కూడా ఇస్తారనమాట గౌరీదేవి వ్రతం చేసుకునే వాళ్ళు. నేను వ్రతం ఏం చేయలేదు. ఇలా పూజ చేసుకొని ఇక్కడ పిండి దీపాలలో ఆవు నెయ్యి పొగ వస్తుంది కదా, ఆ పొగకైతే ఒక స్పూన్ పెట్టి లాస్ట్లో చూపిస్తాను చూడండి. ఆ పిండి దీపంకి ఒక స్పూన్ అయితే పెట్టి ఆ పొగ వస్తుంది కదా, ఆ పొగకైతే పొగ అంతా స్పూన్కి అయినాక దాంట్లో అయితే కొంచెం ఆవు నెయ్యి పోసి కాటుకలాగా పెట్టుకుంటే మంచిది. నాకైతే ఇలా ఒక పంతులు చెప్పారు. నేను అప్పటి నుంచి కూడా ఇలానే చేస్తున్నాను అనమాట. అది మనకు ఎంతో మంచిదండి. ఆ కాటుక పెట్టుకుంటే మన కళ్ళకి మంచిది, ఇంకా మన ఐదోతనాన్ని కూడా పెంచుద్దని చెప్పారనమాట. ఇంకా నేను అప్పటి నుంచి అయితే ఇలాగే చేసుకుంటాను. ఇక్కడ గౌరమ్మకైతే మల్లెపూలు ఉన్నాయండి. ఫ్రెష్గా మల్లెపూలు చాలా బాగా అనిపించింది. మల్లెపూలతో అయితే అర్చన చేసుకుంటున్నాను గౌరీ అష్టకం చదువుకుంటూ. ఇంకా లక్ష్మీదేవి అమ్మకి, వెంకటేశ్వర స్వామికి, ఇంకా లలితమ్మకి, ఇంకా అందరికైతే దుర్గమ్మకి, ఇంకా అందరికైతే అష్టోత్తరం చదువుకుంటూ మల్లెపూలతో అయితే మంచిగా అర్చన చేసుకున్నాను. ఇంక ఇక్కడ గౌరీదేవికి కుంకుమ అర్చన కూడా చేసుకున్నానండి మంచిగా. రోజు కుంకుమ అర్చన చేసుకొని మంచిగా అయితే పూజ చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది. మల్లెపూల వాసనతోటి ఎంతో అసలు పూజ గదిలో నుంచి బయటకు రావాలనిపించలేదు. అంత బాగా అనిపించింది అనమాట నాకైతే ఆ రోజు. ఇష్టంగా మనం మనస్ఫూర్తిగా చేసుకుంటే, వీడియో కోసం కాదు కానీ నేను ఎప్పటి నుంచో చేసుకుంటున్నాను కాబట్టి చూపిస్తున్నాను. ఇలా వీడియో కోసం కాకుండా
మనకైతే ఇంకా నేను వీడియో గురించి కూడా పట్టించుకోలేదండి. అసలు నా పాటికి నేను చాలా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా అయితే అష్టోత్తరాలు చదువుకుంటూ మంచిగా అమ్మవారికైతే పూజ ఇలా చేసుకున్నాను. చాలా చాలా ప్రశాంతంగా ఉండింది. కామాక్షి దీపం అయితే వెలిగించుకున్నాననమాట. అసల పూజ అంతా అయినాక ఆ దీపం వెలుగులో స్వామివారిని, అమ్మవారిని చూస్తుంటే ఎంతో హ్యాపీగా అనిపించింది అసల. ఇంకేం కావాలి మనకి, ఇంక అంతే కదండి. మనకి ఎవరికైనా ఆడవాళ్ళకి గౌరమ్మకి పూజ చేసుకొని ఆ తల్లి మన పసుపు కుంకాలని మనల్ని చల్లగా చూస్తే మన పిల్లల్ని, మన కుటుంబాన్ని అందరినీ మంచిగా చూడమ్మని దండం పెట్టుకున్నాను. ఇంకా అలా మంచిగా చూడడం అంతకు మించి ఏం కావాలి చెప్పండి. ఎవరికైనా ఆడవాళ్ళకి ఎవరైనా అదే కదా కోరుకుంటారు. నేనైతే ఇలా ప్రశాంతంగా అయితే పూజ అయితే చేసుకున్నాను అనమాట.
ఇక్కడైతే మా వారు వస్తే ఆయన కూడా దండం పెట్టుకుంటున్నారనమాట. దండం పెట్టేసుకొని ఆయన చేత అయితే బొట్టు పెట్టించుకున్నాను అనమాట. ఆ రోజు బొట్టు పెట్టించుకొని ఇంకా ఆయన ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. ఇంకా వాళ్ళ ఆశీర్వాదమే కదండి మనకు ముఖ్యంగా. ఇంకా భర్త ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది. శ్రావణ శుక్రవారం, శ్రావణ మంగళవారం వచ్చేసి నేనైతే ఇంకా ఆయన చేత ఆశీర్వదించుకొని ఇంకా పూజ అయితే చేసుకున్నాను అనమాట మంచిగా. ఇంకా అంతకు మించి మనకేం కావాలి చెప్పండి, ఇంకేం అవసరం లేదు కదా. ఇంకా మన ఐదో తనం కంటే మనకి ఇంకేం అవసరం లేదు. ఇలా అయితే మంచిగా అయితే పూజ చేసుకున్నాను అనమాట. ఇక్కడైతే స్పూన్ అయితే ఇలా పెట్టేశానండి. ఇలా పెట్టేస్తే ఆ పొగ అయితే మంచిగా స్పూన్కి వస్తుంది అనమాట. దీపానికి తగలకుండా దూరంగా కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. అది పెట్టేసుకొని అదైతే ఆవు నేతితో అయితే కలుపుకోవాలన్నమాట. ఆ పొగని ఆవు నేతితో కలుపుకుంటే మంచి కాటుకులాగా అవుతుంది. ఆ కాటుకనైతే మనము ప్రతిరోజు పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకు మంచిదండి. ఇలా చేస్తారనమాట చాలామంది. అందరికీ తెలిసి ఉంటుంది, గౌరీదేవి వ్రతం చేసే వాళ్ళందరూ తెలిసి ఉంటుందిలేండి. ఇక్కడైతే నేనైతే ఇంకా గౌరీ వ్రతం లాగా ఏం చేయను కానండి, ఇలా అయితే చేసుకుంటాను మంచిగా. గౌరీదేవికి అయితే పూజ అయితే ప్రశాంతంగా అయితే ఇలా చేసుకున్నాను. ఎంతో ప్రశాంతంగా అయితే పూజ చేసుకుని ఇలా భర్త ఆశీర్వాదంతో అమ్మవారి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను అనమాట రోజు మంచిగా. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో దీపం వెలుగులో. లైట్ లేకపోయినా లైట్ ఆపేస్తే ఇది చూడండి కాంతి పోయి దేవుడి ముందు ఆ మల్లెపూలతోటి ఎంత బాగుందో కదా. చాలా నచ్చింది నాకైతే. ఇంత ప్రశాంతంగా అయితే ఇంకేం కావాలండి, అంత ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నాను. చాలా బాగుంది. మీరు కూడా ఇలా చేసుకుంటారా? మీరైతే ఎలా చేసుకుంటారో కామెంట్ అయితే చేయండి. శ్రావణ మంగళవారం నేనైతే ఇలా చేసుకున్నాను అనమాట. ఇంకా తాంబూలంగా అరటిపండ్లు పెట్టి బ్లౌజ్ పీస్ అయితే పెట్టాను. ఇంకా ప్రసాదం అయితే నైవేద్యంగా పాయసం చేసి పెట్టాను అనమాట అమ్మవారికి. పాయసం చేసి తాంబూలం ఇచ్చాను. అరటిపండ్లు కొబ్బరికాయ కొట్టుకొని మంచిగా అయితే పంచహారతి అయితే ఇచ్చి మంచిగా పూజ అయితే చేసుకున్నాను అనమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది. పూజ అయితే ఇలా చేసుకున్నాను. ఎంతో ప్రశాంతంగా అనిపించిందండి ఆ రోజు. ఇంక నేను వీడియో ఏం తీయలేదు, ఇంక ఈ పూజే చూపించాను అనమాట. ఈ వీడియోలో గౌరీదేవి అమ్మ పూజే చూపించాను. ఇంక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇదండి ఇలా వస్తుంది అనమాట. ఈ కాటుకనైతే పెట్టుకుంటే మంచిదండి, చాలా చాలా మంచిది. మన కళ్ళకు కూడా హెల్త్కి మంచిది. ఇలా చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. సపోర్ట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పూజ అయితే చేసుకున్నాను అనమాట. చాలా ప్రశాంతంగా ఉన్నింది. ఇన్నిసార్లు చెప్తున్నానని అనుకోవద్దు, నాకైతే మనసుకి అనిపించింది అయితే చెప్తున్నాను. చాలా చాలా ప్రశాంతంగా ఉన్నింది అనమాట ఆ రోజు. చాలా బాగా అనిపించింది. ఓకే, బాయ్.